వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం భారత భూగోళ శాస్త్రంలో మొదటి చాప్టర్ అయినటువంటి ఉనికి విస్తరణ గురించి చూద్దాం. ఉనికి విస్తరణ. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతదేశం యొక్క ఉనికి విస్తరణ అని పేర్కొంటూ ఉన్నాం. భారతదేశం యొక్క ఉనికి విస్తరణ. మరి భారతదేశం యొక్క ఉనికి అంటే ఏంటి అంటే, ఈ ప్రపంచం లేదా ఈ భూగోళంలో భారతదేశం ఎక్కడుందో తెలుసుకోవడమే. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ భూమిని తీసుకుంటే ఏదో భూమి ఇలా మనకి గుండ్రంగా కనిపిస్తుంది చూడండి. లైక్ ఇక్కడ మళ్ళీ క్వశ్చన్ వస్తుంది మనకి, ఏంటంటే భూమి గుండ్రంగా ఉందని పేర్కొన్న మొదటి వ్యక్తి అరిస్టాటిల్. చూడండి, భూమి గుండ్రంగా ఉందని పేర్కొన్న మొదటి వ్యక్తి ఎవరంటే అరిస్టాటిల్. మరి ఎలా పేర్కొన్నాడు ఈయన, ఎలా చెప్పినాడు అంటే, లైక్ ఈయన ఒక సముద్ర తీరం వెంబడి ఇలా వచ్చినాడు. ఇది సముద్రానికి దగ్గరగా ఉన్నటువంటి తీరం అనుకుంటే, ఇక్కడ నిలబడుకున్న ఒక వ్యక్తి, తీరంలో నిలబడుకున్న వ్యక్తి వెళ్తున్న ఒక పడవను గమనించడం మొదలుపెట్టినాడు. వెళ్తున్నటువంటి ఒక పడవను గమనించడం మొదలుపెట్టినాడు. అది కొంత దూరం వెళ్ళేసరికి తన చూడండి ఆ పడవలో సొగభాగం కనిపిస్తూ పైన జెండా భాగం కనిపించడం గమనించినాడు. ఇంకా కొంత దూరం వెళ్ళేసరికి ఆ పడవ పూర్తిగా కనిపించకుండా వెళ్ళింది, కానీ జెండా మాత్రమే కనిపించడం మొదలుపెట్టింది. ఇంకొంత దూరం వెళ్ళేసరికి పడవ కనిపించలేదు, పైన ఉన్న జెండా కూడా అతనికి కనిపించలేదు. అంటే తీరంలో నిలబడుకున్న ఒక వ్యక్తి ఈ పడవ యొక్క గమనాన్ని గమనించినప్పుడు ఫస్ట్ పడవ మొత్తం కనిపిస్తుంది దగ్గరగా ఉన్నప్పుడు, అది కొంత దూరం వెళ్ళేసరికి పడవలో సగభాగమే కనిపిస్తుంది. ఇంకొంత దూరం వెళ్ళేసరికి పడవ మొత్తం కనిపించలేదు, కానీ పైన ఉన్న జెండా మాత్రం కనిపిస్తుంది. అలా ఇంకా కొంత దూరం వెళ్ళేసరికి పడవ, ఆ పైన జెండా అంటే తెరచాప, ఈ రెండు కూడా కనిపించకుండా పోయినవి. దీన్ని గమనించిన అరిస్టాటిల్ అంటే, ఒకవేళ ఈ భూమి అనేది ఇలా చదరంగా సమతలంగా ఉన్నదనుకోండి, అవతలికి వెళ్ళేసరికి అంటే ఎంత దూరం వెళ్ళినా పడవ మొత్తం కనిపించాలి. ఇలా సమతలంగా ఉంటే ఇలా ఎంత దూరం వెళ్ళినా మనకి ఏం కావాలంటే పడవ మొత్తం కనిపించాలి, కానీ చిన్నగా కనిపించాలి. దూరం వెళ్ళే కొద్దీ చిన్నగా కనిపించాలి. కానీ ఇక్కడ అలా జరగట్లేదు. కొంత దూరం వెళ్ళేసరికి పడవలో సగం మాత్రమే కనిపిస్తుంది, ఇంకొంత దూరం వెళ్ళేసరికి పడవ మొత్తం కనిపించలేదు, ఇంకొంత దూరం వెళ్ళేసరికి పడవ పైన ఉన్న తెరచాప కూడా కనిపించకుండా పోయింది. అంటే భూమి అవతల వైపుకు ఈ పడవ వెళుతుంది, భూమి అవతలి వైపుకు వెళ్తుంది, అంటే భూమి గుండ్రంగా ఉంది. సో అవతలి వైపుకి వెళ్తుందంటే ఇంకొక వైపుకి వెళ్తుందంటే భూమి గుండ్రంగా ఉందని ఈ అరిస్టాటిల్ అలా ఊహించి మొదటిసారిగా భూమి గుండ్రంగా ఉంది అని చెప్పి పేర్కొనడం జరిగింది. మరి ఇలా భూమి గుండ్రంగా ఉన్నటువంటి దీనికి మధ్యలో చూడండి అడ్డంగా ఒక గీతను గీసినారు. చూడండి ఇక్కడ ఒక అడ్డగీతను గీసినారు, దానికి 0 డిగ్రీలు అని ఇచ్చినారు. లైక్ ఇక్కడ భూమికి అడ్డంగా గీసే ఊహాజనిత రేఖలను మనం అక్షాంశాలు అని చెప్పి పిలుస్తాం. ఈ అక్షాంశాల్లో భూమికి మధ్యలో గీసినారు కాబట్టి దీన్ని 0 డిగ్రీల అక్షాంశం అని పిలుస్తున్నాం. ఈ 0 డిగ్రీల అక్షాంశాన్నే భూమధ్య రేఖ, భూమికి మధ్యలో గీసినాం కాబట్టి మరొక పేరుతో భూమధ్య రేఖ అని పిలుస్తున్నాం. ఇప్పుడు భూమిని ఇది 2 అర్ధభాగాలుగా విభజిస్తూ ఉంచుండి. భూమికి చుట్టూ అడ్డంగా గీయబడిన వాటిని అక్షాంశాలు అంటున్నాం. మరి భూమికి మధ్యలో గీయబడినటువంటి 0 డిగ్రీల దాన్ని భూమధ్య రేఖ అంటున్నాం. భూమధ్య రేఖ భూమిని 2 అర్ధభాగాలుగా విభజించింది. మరి ఈ పైనున్న అర్ధభాగాన్ని మనం ఉత్తరార్ధగోళమని, కిందున్న అర్ధభాగాన్ని దక్షిణార్ధగోళం అని పిలుస్తున్నాం. చూడండి, దక్షిణార్ధగోళం అని పిలుస్తున్నాం. మరి భూమి 2గా విభజించబడింది. ఒకటేమో ఉత్తరార్ధగోళం, రెండో దక్షిణార్ధగోళం. భూమిని 2గా విభజించిన ప్రధాన అక్షాంశం ఏమిటంటే భూమధ్య రేఖ. మరి ఇందులో ఈ 2 అర్ధగోళాల్లో భారతదేశం ఎక్కడ విస్తరించి ఉంది అని మనం ఇప్పుడు చూడాలి. ఇదో ఈ భాగంలో భారతదేశం మనకి ఇలా విస్తరించి ఉంది. ఈ భాగంలో భారతదేశం మనకి ఇలా విస్తరించి ఉంది.
ఇది మనకు భారతదేశం. లైక్ ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే అక్షాంశాల పరంగా భారతదేశం ఏ అర్ధగోళంలో విస్తరించి ఉంది క్వశ్చన్ అది. మరి చెప్పండి ఏం కనిపిస్తుంది మనకి? అక్షాంశాల పరంగా భారతదేశం ఉత్తరార్ధగోళంలో విస్తరించి ఉంది. దట్స్ మనకి క్వశ్చన్ ఇక్కడ. మరి ఇదే చూడండి, భూమికి నిలువుగా గీసిన ఊహాజనిత రేఖలను మనం ఏమని పిలుస్తున్నామంటే రేఖాంశాలు అని పిలుస్తున్నాం. చూడండి, రేఖాంశాలు అని చెప్పి పిలుస్తున్నాం. భూమికి నిలువుగా గీసిన ఊహాజనిత రేఖలను ఏమంటున్నామంటే రేఖాంశాలు. ఇదో ఇలా గీయబడింది. మరి 0 డిగ్రీల అంటే భూమికి మధ్యలో గీయబడిన రేఖాంశాన్ని 0 డిగ్రీల రేఖాంశం అని చెప్పి పిలుస్తున్నాం. ఈ 0 డిగ్రీల రేఖాంశాన్ని గ్రీనిచ్ రేఖ అని కూడా పిలిచినారు. తర్వాతి కాలంలో గ్రీనిచ్ రేఖ అని కూడా పిలిచినారు. ఈ గ్రీనిచ్ రేఖకు తూర్పున ఉన్న భాగాన్ని తూర్పు అర్ధగోళం అని, పశ్చిమాన ఉన్న భాగాన్ని పశ్చిమార్ధగోళం అని పిలుస్తున్నాం. చూడండి, తూర్పున ఉన్న దాన్ని ఏమంటున్నామంటే తూర్పు అర్ధగోళం, లేదా దీన్నే పూర్వార్ధగోళం అని కూడా పిలుస్తారు. పూర్వార్ధగోళం అని కూడా పిలుస్తారు. మరి పశ్చిమం వైపున అంటే 0 డిగ్రీల రేఖాంశానికి లేదా గ్రీనిచ్ రేఖకు పశ్చిమం వైపున ఉన్న దాన్ని పశ్చిమార్ధగోళం అని పిలుస్తున్నాం. పశ్చిమార్ధగోళం అని పిలుస్తున్నాం. మరి ఈ 2 అర్ధగోళాల్లో అంటే రేఖాంశాల పరంగా భూమిని 2 అర్ధభాగాలుగా విభజించినారు. ఒకటి పూర్వార్ధగోళం అయితే 2 పశ్చిమార్ధగోళం అని పిలుస్తున్నాం. ఇలా రేఖాంశాల పరంగా తీసుకున్నప్పుడు భారతదేశం ఏ అర్ధగోళంలో విస్తరించి ఉంది? లైక్ చూడండి, ఇప్పుడు ఏ అర్ధగోళంలోకి వచ్చింది? మనకి పూర్వార్ధగోళంలోకి వచ్చింది. ఇలా అక్షాంశాల పరంగా తీసుకుంటే ఏ అర్ధగోళంలోకి వచ్చింది? ఉత్తరార్ధగోళంలో ఉంది. సో భారతదేశం అక్షాంశాల పరంగా ఉత్తరార్ధగోళంలోను, రేఖాంశాల పరంగా పూర్వార్ధగోళం లేదా తూర్పార్ధగోళంలోను విస్తరించి ఉంది. మరి ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు చూడండి ఇక్కడ. లైక్ క్వశ్చన్ 1 ఏమంటాడంటే భారతదేశంలో వెళ్ళే ప్రతి అక్షాంశం డాస్ అని క్వశ్చన్ ఇస్తాడు. భారతదేశంలో వెళ్ళే ప్రతి అక్షాంశం డాస్ అని క్వశ్చన్ ఇచ్చి ఆప్షన్ ఏ చూడండి, ఆప్షన్ ఏలో మనకేమి ఇస్తున్నాడంటే ఉత్తర అక్షాంశం, ఉత్తర అక్షాంశం. ఆప్షన్ బి దక్షిణ అక్షాంశం. ఆప్షన్ సి తూర్పు అక్షాంశం. ఆప్షన్ డి పశ్చిమ అక్షాంశం అని ఇస్తున్నాడు. చూడండి, ఇవి క్వశ్చన్ ఏంటి? భారతదేశంలో వెళ్ళే ప్రతి అక్షాంశం డాస్ అని క్వశ్చన్ ఇచ్చి ఇట్లా ఇచ్చినాడు ఆప్షన్స్. మరి ఏంటి ఇక్కడ ఆన్సర్ అంటే చూడండి, అక్షాంశాల పరంగా తీసుకున్నప్పుడు భారతదేశం ఏ అర్ధగోళంలో ఉంది? ఉత్తరార్ధగోళంలో. అంటే భూమధ్య రేఖకు ఎటువైపున ఉంది? ఉత్తరంగా ఉంది. అంటే భూమధ్య రేఖకు ఉత్తరం వైపున గీసే ప్రతి అక్షాంశాన్ని, ఇక్కడ గీసే ప్రతి అక్షాంశాన్ని మనం ఉత్తర అక్షాంశంగా పేర్కొంటాము. అనగా భూమధ్య రేఖకు ఉత్తరం వైపున భారతదేశం ఉంది కాబట్టి భారతదేశంలో వెళ్ళే ప్రతి అక్షాంశం కూడా ఉత్తర అక్షాంశమే అవుతుంది. దట్ ఈస్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే భారతదేశంలో వెళ్ళే ప్రతి రేఖాంశం ఏ రేఖాంశం అవుతుంది అంటే భారతదేశంలో వెళ్ళే ప్రతి రేఖాంశం మనకి తూర్పు రేఖాంశం అవుతుంది. చూడండి, ఏ రేఖాంశం అన్నా వెళ్ళని అది భారతదేశం గుండా వెళ్తుంది అంటే ఖచ్చితంగా తూర్పు రేఖాంశం అవుతుంది. లైక్ ఎందుకు అంటే ఈ 0 డిగ్రీలకు తూర్పున గీసే ప్రతి రేఖాంశాన్ని చూడండి, ఇలా గీసే ప్రతి రేఖాంశాన్ని మనం ఏమని పిలుస్తున్నామంటే తూర్పు రేఖాంశం అని చెప్పి పిలుస్తున్నాం. సో కాబట్టి భారతదేశానికి 0 డిగ్రీల రేఖాంశానికి తూర్పున వెళ్ళే ప్రతి రేఖాంశం తూర్పు రేఖాంశం అవుతుంది. కావున ఈ 0 డిగ్రీల రేఖాంశానికి తూర్పున భారతదేశం ఉంది కాబట్టి భారతదేశంలో వెళ్ళే ప్రతి రేఖాంశం కూడా ఏమవుతుంది అంటే తూర్పు రేఖాంశం అవుతుంది. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో వెళ్ళే ప్రతి అక్షాంశం ఉత్తరాక్షాంశం, ప్రతి రేఖాంశం తూర్పు రేఖాంశం అవుతుంది. లైక్ ఇక్కడ వరకు చెప్పుకున్న తర్వాత నెక్స్ట్ మనం చూస్తే భారతదేశం యొక్క నేమ్స్ ఏంటి, పేర్లు ఏమిటి అనేటువంటి టాపిక్ని ఇక్కడ మనం చూద్దాం.
భారతదేశం యొక్క పేర్లు. పేర్లు చూడండి. భారతదేశం పేర్లు. రైట్, భారతదేశం పేర్లు. భారతదేశానికి ఎన్ని రకాల పేర్లు కలవు? మన రాజ్యాంగం ప్రకారం చూసుకుంటే భారతదేశానికి ఓన్లీ ప్రధానంగా 2 రకాల పేర్లు ఉన్నాయి. కానీ చారిత్రక అంశాల ఆధారంగా తీసుకున్నప్పుడు భారతదేశానికి 8 రకాల పేర్లు కలవు. సో అష్టనామాలు కలిగినటువంటి దేశం నా దేశం అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. అందులో మొదటిది భారతదేశం. చూడండి, మొదటిది భారతదేశం. మరి ఈ భారతదేశం అనే పేరు మనకు ఎలా సంభవించింది? భరతుడు పరిపాలించిన రాజ్యం కనుక మన దేశానికి భారతదేశం అనే పేరు వచ్చింది. మరి ఎవడు ఈ భరతుడు? ఎవరి భరతుడు? లైక్ దుష్యంతుడు శకుంతలాదేవిల కుమారుడైనటువంటి అశ్వమేధ యాగం చేసినటువంటి భరతుడు పరిపాలించిన రాజ్యం కనుక మన దేశానికి భరతఖండం, భరతవర్షం లేదా భారతదేశం అనే పేర్లు వచ్చినవి. ఎవరి కుమారుడు అంటున్నామ్మా మనం? రామాయణంలో భరతుడు కాదండి, దుష్యంతుడు మరియు శకుంతల. ఈ శకుంతలాదేవిల కుమారుడైన అశ్వమేధ యాగం చేసినటువంటి చూడండి, అశ్వమేధ యాగం అనగా ఏమిటి? ఒక గుర్రానికి మెడలో ఒక బోర్డు కడతారు, ఇది పలాని రాజుకు చెందినటువంటిది అని చెప్పి కడతారు. ఇది ఎక్కడి వరకు కట్టి దాన్ని వదిలేస్తారు. ఇది ఎక్కడి వరకు వెళ్తే ఎక్కడి వరకు నాదే రాజ్యం, దీన్ని ఆపితే వాడి మీద యుద్ధం చేసి ఆ రాజ్యాన్ని ఆక్రమించుకుంటాను, ఇది ఆపకపోతే వాడి మీద యుద్ధం చేయకుండానే ఆక్రమించుకుంటాను. లైక్ సింపుల్గా ఎట్లా చెప్తారంటే, ఇది ఎక్కడి వరకు వెళ్తే అక్కడి వరకు నాదే రాజ్యం, ఆపితే తన్ని లాగేసుకుంటాను, ఆపకపోతే తన్నకుండా లాగేసుకుంటాను. దట్ ఈస్ అశ్వమేధ యాగం అంటే మొత్తంగా లాగేసుకోవడమే. సో ఈ అశ్వమేధ యాగం చేసినటువంటి భరతుడు పరిపాలించిన రాజ్యం కనుక మన దేశానికి ఏమని పేర్లు వచ్చినాయమ్మా? భరతఖండం, భరతవర్షం, భారతదేశం అనే పేర్లు వచ్చినాయి. ప్రస్తుత వాడుకలో ఉన్నటువంటి పేరు భారతదేశం లేదా భారత్. కానీ కొన్ని పంచాంగాలు రాసేవారిలో కానీ లేదా గ్రంథాలు రాసేవారిలో కానీ లేదా ఈ పెళ్లి లగ్నాలు పెడుతూ ఉంటారు చూడండి బ్రాహ్మణులు, వీళ్ళు తన దాంట్లో భరతవర్షం అనే భారతదేశాన్ని పేర్కొంటూ ఉంటారు. చూడండి, భరతవర్షం అనే పేర్కొంటూ ఉంటారు. ఇక రెండో అంశం చూస్తే ఇండియా, ఇండియా అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. ఒకసారి భారతదేశ చిత్రపటాన్ని మనం ఇక్కడ గమనించినట్లయితే, ఇది భారతదేశ చిత్రపటం అనుకుంటే ఈ భారతదేశ ప్రస్తుత చిత్రపటం ఇది మనకి. ఇక్కడ నుంచి మనకి ఈ సింధు నది ఇలా వస్తుంటుందమ్మా. ఇక్కడ పాకిస్తాన్ అనే దేశం మనకి ఇలా కనిపిస్తుంది. ఒకప్పుడు ఈ పాకిస్తాన్ కూడా ఇండియాలోనే కనిపించేది. ఈ సింధు నది చూడండి, ఈ సింధు నది ఇలా ప్రయాణించి ఇక్కడ కలిసిపోతుంది. దీనికి ఇట్లా వస్తే ఈ పై భాగంలో ఆఫ్ఘనిస్తాన్ ఉంటుంది. దీనికి ఇటువైపున మనకి ప్రజెంట్ ఇరాన్ అనే దేశం ఉంది. ఇట్ల నుంచి ఇట్లా వస్తే ఇదో ఈ ఏరియాలో మనకి గ్రీస్ అనేటువంటి దేశం కనిపిస్తుంటుంది. చూడండి, ఇట్లానే వస్తే ఇక్కడ మనకి గ్రీస్. ఈ గ్రీస్ని ఒకప్పుడు గ్రీకు అని పిలిచేవాళ్ళు. చూడండి మా, గ్రీకు అని పిలిచేవాళ్ళు.
ఈ గ్రీకులు భారతదేశంలో ఉన్న ఈ సింధు నది పరివాహక ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ప్రాంత ప్రజలతోటి సంబంధ బాంధవ్యాలు అంటే వ్యాపారాలు చేసేవాళ్ళు. మరి ఈ గ్రీకులు ఇక్కడ సింధు నదితో వ్యాపారం చేస్తూ, అంటే సింధు చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించే ప్రజలతో వ్యాపారం చేస్తూ, ఈ సింధు నదిని వాళ్ళు పిలవలేకపోయినారు. చూడండి, సింధు నదిని వాళ్ళు పలకలేక, ప్రొనౌన్స్ చేయలేక ఫస్ట్లో ఉన్న ఎస్ని తీసుకెళ్ళి లాస్ట్లో పెట్టేసినారు. లైక్ ఏమవుతుంది ఇప్పుడు, మరి ఇండస్ అని పిలిచినారు. ఇండస్ అని పిలిచినారు. సింధుని వీళ్ళు ఏమన్నారు, ఇండస్ అని పిలిచినారు. ఇలా ఇండస్ అని పిలిచి ఆ చుట్టూ నివసించే ప్రజలను ఇండోయిలుగా పిలిచినారు. చూడండి, అక్కడ నివసించే ప్రజలను ఈ ఇండస్ రివర్ పేరు మీదుగా ఇండోయిస్ అని చెప్పి పిలిచినారు. అలా ఇండోయిస్ నివసించేటువంటి ఈ ప్రాంతాన్ని ఇండియా అని పిలిచడం జరిగింది. ఆ ఇండోయిస్ నివసించే ప్రాంతాన్ని ఇండియా అని పిలిచినారు. లైక్ ఎవరి వలన భారతదేశానికి ఇండియా అనే పేరు వచ్చిందంటే గ్రీకుల వలన భారతదేశానికి ఇండియా అనే పేరు వచ్చింది. గ్రీకులు ఎలా ఈ సింధు నదిని పిలవలేక ఇండస్ అని పిలిచి ఆ చుట్టూ నివసించే ప్రజలను ఇండోయిలుగాను, వాళ్ళు నివసించే ప్రాంతాన్ని ఇండియాగాను పేర్కొనడం జరిగింది. మరి ఏ గ్రంథాలలో మన దేశాన్ని ఇండియాగా పేర్కొన్నారో, ఏ గ్రంథాల్లో అంటే చూడండి, క్రీస్తు పూర్వం సుమారు 303లో భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు చంద్రగుప్త మౌర్యుడు. ఈ చంద్రగుప్త మౌర్యుడు ఈ చంద్రగుప్త మౌర్యుడి ఆస్థానానికి 303లో గ్రీకు రాజు అయినటువంటి సెల్యూకస్ నికేటర్ రాయబారిగా భారతదేశాన్ని సందర్శించినటువంటి వ్యక్తి మెగస్తనీస్. ఈ మెగస్తనీస్ సెల్యూకస్ నికేటర్ రాయబారిగా ఈ చంద్రగుప్త మౌర్యుడి యొక్క ఆస్థానాన్ని క్రీస్తు పూర్వం 303వ సంవత్సరంలో సందర్శించడం జరిగింది. ఇలా చంద్రగుప్త మౌర్యుడి ఆస్థానాన్ని సందర్శించిన గ్రీకు చరిత్రకారుడైనటువంటి మెగస్తనీస్ భారతదేశం గురించి ఒక గ్రంథాన్ని రచించినాడు. ఆ గ్రంథం పేరు ఇండికా. ఈయన రచించిన గ్రంథం ఇండికా. ఈ ఇండికా గ్రంథంలో భారతదేశాన్ని ఈయన ఇండియా అని పేర్కొన్నాడు. ఇండికా గ్రంథంలో భారతదేశాన్ని ఏమని పేర్కొన్నాడంటే ఇండియా అని పేర్కొనడం జరిగింది. సో దట్ ఈస్, అంటే మొదటగా మనకు ఏ గ్రంథంలో భారతదేశాన్ని ఇండియా అని పేర్కొన్నారంటే సెల్యూకస్ నికేటర్ రాయబారిగా భారతదేశాన్ని సందర్శించిన మెగస్తనీస్ తను రచించిన గ్రంథమైన ఇండికా గ్రంథంలో భారతదేశాన్ని ఇండియాగా పేర్కొనడం జరిగింది. రైట్. ఇంకా చూస్తే కౌటిల్యుడు, చూడండి, కౌటిల్యుడు లేదా ఈయనకు మరొక పేరు చాణక్యుడు అని కూడా అంటారు. లేదా ఇంకొక పేరు, అసలు పేరు ఏంటంటే విష్ణుగుప్తుడు. కౌటిల్యుడు లేదా చాణక్యుడు లేదా విష్ణుగుప్తుడు, మూడు పేర్లు ఒకటే. కాకపోతే విష్ణుగుప్తుడు అసలు పేరు అయితే ఈ రెండు ఆయనకు ఇచ్చినటువంటి బిరుదులు. ఈ విష్ణుగుప్తుడు లేదా కౌటిల్యుడు రచించిన అర్థశాస్త్ర గ్రంథంలో కూడా భారతదేశాన్ని, అర్థశాస్త్ర గ్రంథంలో కూడా భారతదేశాన్ని అక్కడక్కడ ఇండియా అని పేర్కొనడం జరిగింది. సో ఈ రెండు గ్రంథాలలో భారతదేశాన్ని ఇండియాతో సంబోధించడం జరిగింది, ఇండియా అనే పేరుతో సంబోధించడం జరిగింది. అది మనకు గ్రీకుల వలన వచ్చినటువంటి పేరుగా చెప్తున్నాం. ఈ రెండు పేర్లే ప్రస్తుతం మన రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి భారతదేశ అధికారిక నామాలుగా మనం పేర్కొంటున్నాం. చూడండి, అంటే భారత రాజ్యాంగంలో భారతదేశానికి ఉన్నటువంటి అధికారిక నామాలు ఏమిటి అంటే, ఒకటి భారత్ లేదా భారతదేశం అయితే, రెండు ఇండియా అని చెప్పి పిలుస్తున్నాం. ఇంగ్లీష్లో ఇండియా అంటున్నాం, హిందీలో భారత్ అని చెప్పి పిలుస్తున్నాం, తెలుగులో భారతదేశం అని మనం రాసుకుంటూ ఉన్నాము. నెక్స్ట్ మూడో నేమ్గా మనం చూస్తే హిందుస్థాన్ అని పేర్కొనవచ్చు. చూడండి, మూడోది హిందుస్థాన్. థర్డ్ వన్ ఏంటంటే హిందుస్థాన్. ఈ హిందుస్థాన్ అనే పేరు మనకి పర్షియన్ల వలన వచ్చింది. చూడండి,
హిందుస్థాన్ అనే పేరు పర్షియన్ల వలన వచ్చింది. మరి ఎవరి పర్షియన్లు అంటే చూడండి మా, ఈ పాకిస్తాన్కు పక్కనే ఉన్నటువంటి ఈ దేశం పేరు మనం ఇరాన్ అని పిలుస్తున్నాం. ఈ ఇరాన్నే ఒకప్పుడు మనం పర్షియా అని పిలిచేవాళ్ళం. పూర్వం ఒకప్పుడు దీన్నే ఏమని పిలిచేవాళ్ళం అంటే పర్షియా. ఈ పర్షియా ప్రజలనే పర్షియన్లు అని పిలిచేవాళ్ళు. ఈ పర్షియన్లు కూడా భారతదేశంలోని ఈ సింధు నది పరివాహక ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ప్రజలతోటి వ్యాపార సంబంధాలు కలిగి ఉండేవారు. ఇలా వీళ్ళతోటి వ్యాపారం చేయడం కోసం వచ్చినటువంటి ఈ పర్షియన్లు ఈ సింధు నది చుట్టూ నివసించే ప్రజల యొక్క మతం ఆధారంగా ఆ ప్రాంతాన్ని హిందుస్థాన్ అని పేర్కొన్నారు. చూడండి, అంటే ఇక్కడ నివసించే ప్రజల యొక్క మతం హిందూ మతం. ఈ హిందూ మతం ఆధారంగా సింధు నదిని వీళ్ళు హిందూ నది అని పిలిచి ఆ ప్రాంతాన్ని హిందుస్థాన్ అని పిలిచినారు. చూడండి, అంటే పర్షియన్లు అనగా ఎవరు? ఇరాన్ ప్రజలనే ఒకప్పుడు పర్షియా లేదా పర్షియన్లు అని పిలిచేవారు. ఈ పర్షియన్లు సింధు నది చుట్టుపక్కల నివసించే ప్రాంత ప్రజలతోటి వ్యాపార సంబంధాలు కలిగి ఉండేవాళ్ళు. దాంతో వీరు ఈ సింధు నది చుట్టూ నివసించే ఆ ప్రజల మతం ఆధారంగా ఆ ప్రాంతాన్ని హిందుస్థాన్ అని పేర్కొన్నారు. అంటే ఆ ప్రజల మతం ఏంటి? హిందూ మతం. కాబట్టి ఆ ప్రజల మతం ఆధారంగా హిందుస్థాన్ అని ఆ ప్రాంతాన్ని పేర్కొనడం జరిగింది. ఈ విధంగా మన దేశానికి హిందుస్థాన్ అనే పేరు కూడా సంభవించడం జరిగింది. ఇక నాలుగో పేరు ఏమిటి అంటే ఆర్యవర్త. నాలుగవది ఆర్యవర్త అని చెప్పి పిలుస్తున్నాం. చూడండి, లైక్ ఆర్యవర్త అనగా ఏమిటి అంటే ఆర్యులు భారతదేశాన్ని పరిపాలించడం వలన మన దేశానికి ఆర్యవర్త అనే పేరు వచ్చింది. ఈ ఆర్యులు ఒకప్పుడు వేరే ప్రాంతంలో ఉండేవాళ్ళు. వీళ్ళు భారతదేశం మీద దాడులు చేసి భారతదేశాన్ని ఆక్రమించుకొని భారతదేశాన్ని కొన్ని వందల సంవత్సరాల పాటు పరిపాలించడం వలన భారతదేశానికి పేరు రావటం జరిగింది. ముఖ్యంగా భారతదేశంలో మొట్టమొదటి నాగరికత అయినటువంటి సింధు నాగరికత అంతరించడానికి ఒక కారణంగా ఈ ఆర్యులనే మనం భావిస్తున్నాం. ఆర్యుల దాడుల వలనే సింధు నాగరికత అంతరించినదని కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాం. అలాంటి ఆర్యులు భారతదేశాన్ని పరిపాలన చేయడం వల్ల మనం ఏమని పిలుస్తూ ఉన్నామంటే ఆర్యవర్త అని మన దేశాన్ని పేర్కొంటూ ఉన్నాం. నెక్స్ట్ ఐదో అంశంగా మనం చెప్పుకుంటే కనుక హుడు. ఐదవ నామం ఏమిటి అంటే హుడు. క్రిస్టియన్ పవిత్ర గ్రంథమైనటువంటి ఈ బైబిల్లో మన దేశాన్ని అక్కడక్కడ హుడు అనే పేరుతో సంబోధించినారు. క్రిస్టియన్ బైబిల్ గ్రంథంలో మన దేశాన్ని హుడు అని పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ ఆరోది జంబూ ద్వీపం. ఆరోది జంబూ ద్వీపం. ఏంటి మరి జంబూ ద్వీపం అంటే? ఇక్కడ చూడండి, జంబూక వృక్షం అనగా జంబూక వృక్షం అనగా నేరేడు వృక్షం అని అర్థం. నేరేడు వృక్షం. ఈ నేరేడు వృక్షాలు ప్రధానంగా ప్రపంచంలో దక్షిణాసియాలో మాత్రమే, నేరేడు వృక్షాలు ప్రధానంగా దక్షిణాసియాలో మాత్రమే పండుతూ ఉంటాయి లేదా పెరుగుతూ ఉంటాయి. మరి ఈ నేరేడు వృక్షాలు ఈ దక్షిణాసియాలో కూడా ముఖ్యంగా భారతదేశంలో అధిక మొత్తంలో పెరుగుతూ ఉంటాయి. మరి ఈ నేరేడు వృక్షాలు పెరిగేటువంటి ప్రాంతం కనుక మన దేశానికి జంబూ ద్వీపం అనే పేరు లభించడం జరిగింది. మరి ఏ గ్రంథాలలో పేర్కొన్నారో ఈ నేరేడు వృక్షంతో ఈ జంబూ ద్వీపం అనే పేరుతోటి అంటే చూడండి, బౌద్ధ మత గ్రంథాలు అయినటువంటి త్రిపీఠకాలలో మన దేశాన్ని జంబూ ద్వీపం అని పేర్కొనడం జరిగింది. అలాగే మనుస్మృతి, ఈ మనుస్మృతిలో కూడా భారతదేశాన్ని జంబూ ద్వీపం అని పేర్కొనడం జరిగింది. ఇలా ఆరవ పేరైనటువంటి ఈ జంబూ ద్వీపం అనే పేరు మనకు ఇలా సంభవించడం జరిగింది. నెక్స్ట్ ఏడవది మనం కనుక గమనించినట్లయితే నబి వర్ష అని పేర్కొంటూ ఉన్నాం. చూడండి, ఏడు నబి వర్ష.
ఈ నబి అని ఆయన యాక్చువల్గా మనకు ఈ జైన మత తీర్థంకరులు 24 మంది ఉంటే అందులో మొదటి తీర్థంకరుడైనటువంటి రిషభనాథుడి తండ్రి రిషభనాథుడి తండ్రి పేరు మీదుగా భారతదేశానికి నబి వర్ష అనే పేరు లభించడం జరిగింది. ఈ నబి అని ఆయన ఒకప్పుడు భారతదేశ కేంద్రంగా ప్రపంచం మొత్తాన్ని పరిపాలించినటువంటి వ్యక్తిగా ఇతనికి ప్రసిద్ధిగాంచినది. ఇలా ప్రపంచం మొత్తాన్ని భారతదేశ కేంద్రంగా పరిపాలన చేసినటువంటి ఈ నబి రిషభనాథుడి తండ్రి అయినటువంటి నబి పేరు మీదుగా భారతదేశానికి నబి వర్ష అనే పేరు రావటం సంభవించింది. నెక్స్ట్ 8వ నామంగా మనం చెప్పుకుంటే 8వ నామంగా మనం గనుక చూస్తే 8వ పేరు తియాన్షు లేదా తెంజియాకు అని కూడా పిలుస్తారు. చూడండి, ఈ తియాన్షు లేదా తెంజియాకు అనే పేరు మనకి ఎవరి వలన సంభవించినదంటే చైనీయుల వలన సంభవించింది. చూడండి, సో చైనీయుల గ్రంథాలలో భారతదేశాన్ని తియాన్షు అని పిలిచేవారు. చైనీయుల గ్రంథాల్లో భారతదేశాన్ని ఏమని పిలిచేవారంటే తియాన్షు అని చెప్పి పిలిచేవారు. రైట్, మరి ఆ చైనీయుల గ్రంథాలు ఏ గ్రంథాల్లో పిలిచినారని చూస్తే మనకు క్రీస్తు శకం 405లో రెండవ చంద్రగుప్తుడు చూడండి, రెండవ చంద్రగుప్తుడు భారతదేశాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఎప్పుడు? క్రీస్తు శకం 405లో. ఈ సమయంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా చరిత్రకారుడు లేదా యాత్రికుడు ఎవరు అంటే పాహియాన్. సో రెండవ చంద్రగుప్తుడి కాలంలో క్రీస్తు శకం 405లో భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు అయినటువంటి పాహియాన్ తను రచించిన పోకోకి గ్రంథంలో తను రచించినటువంటి పోకోకి గ్రంథంలో భారతదేశాన్ని ఏమని పేర్కొన్నాడు అంటే తియాన్షు అని పేర్కొనడం జరిగింది. రెండవ చంద్రగుప్తుడి కాలంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడైనటువంటి పాహ్యాన్ భారతదేశాన్ని తన గ్రంథమైనటువంటి పోకోకిలో తియాన్షు అని పేర్కొన్నాడు. అలాగే క్రీస్తు శకం 629లో హర్షవర్ధనుడి కాలంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు అయినటువంటి హుయాన్ సాంగ్ ఈ హుయాన్ సాంగ్ తను కూడా ఒక గ్రంథాన్ని రచించినాడు. దాని పేరు సియోకి గ్రంథం. ఈ సియోకి గ్రంథంలో మన దేశాన్ని ఏమని పేర్కొన్నాడు అంటే తియాన్షు అని చెప్పి పేర్కొనడం జరిగింది. ఇలా భారతదేశాన్ని సందర్శించిన ఇద్దరు ప్రసిద్ధ చైనా యాత్రికులైనటువంటి పాహ్యాన్, హుయాన్ సాంగ్ తన గ్రంథాలలో మన దేశాన్ని ఏమని పేర్కొన్నారు అంటే తియాన్షు అని పేర్కొనడం జరిగింది. సో ఇలా చైనీయుల గ్రంథాలలో భారతదేశానికి గల పేరేమిటి అంటే గనక తియాన్షు అని చెప్పి పిలుస్తున్నాం. ఇలా అష్టనామాలు కలిగినటువంటి మన దేశాన్ని గొప్పగా మనం పేర్కొనడం జరుగుతుంది. అష్టనామాలు కలిగినటువంటి దేశం అని చెప్పి పేర్కొన్నాం. సో దీంతో మనకి ఈ పేర్లు అనేటువంటి టాపిక్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనం చూస్తే భారతదేశంలో అతి పెద్ద మతం ఏంటి, భారతదేశంలో ఉన్నటువంటి అతి పెద్ద మతం ఏమిటి అని మనం చూస్తే హిందూ మతం, రెండవ అతి పెద్ద మతం ఇస్లాం, మూడవ అతి పెద్ద మతం క్రిస్టియన్గా పేర్కొంటున్నాం. మరి ప్రపంచంలో అతి పెద్ద మతం ఏమిటి అంటే క్రిస్టియన్, రెండవ అతి పెద్ద మతం ఇస్లాం, మూడవ అతి పెద్ద మతం బౌద్ధ మతం అయితే నాలుగవది హిందూ మతం.
అంటే ప్రపంచంలో హిందూ మతం స్థానం ఎంత ఉంది? 4వ స్థానం. భారతదేశంలో అయితే హిందూ మత స్థానం 1వ స్థానం. సో ప్రపంచంలో అతి పురాతన మతం ఏమిటి? ఓల్డెస్ట్ రిలీజియన్ ఇన్ ద వరల్డ్ ఏమిటి అంటే హిందూ మతం. అలాగే ప్రపంచంలో అత్యంత నవీన మతం ఏమిటి? యంగెస్ట్ రిలీజియన్ ఇన్ ద వరల్డ్ ఏమిటి అని మనం చూస్తే ఇస్లాం మతంగా పేర్కొంటూ ఉన్నాం. సో ప్రపంచంలో పురాతనమైనది హిందూ, అత్యంత నవీనమైన మతం ఇస్లాం మతంగా పేర్కొంటున్నాం. సో ఇలా చెప్పుకుంటూ వస్తే మరి ఇందులో లిపిని కూడా మనం ఒకసారి పరిశీలన చేయాల్సి ఉంటుంది. చూడండి, లిపి, మనం రాస్తున్నటువంటి లిపి ఎలాంటి లిపి? చూడండి, ఒక 3 రకాల లిపిలను మనం ఇక్కడ పరిచయం చేసుకుందాం. ఒకటి దేవనాగరిక లిపి, ఒకటి దేవనాగరిక లిపి. ఈ దేవనాగరిక లిపిని మనం గమనించినట్లయితే ఎడమ నుంచి కుడికి రాస్తే దాన్ని దేవనాగరిక లిపి అని పిలుస్తున్నాం. అంటే లైక్ మనం రాసేటువంటి ఇది కూడా మనం దేవనాగరిక లిపిలోనే రాస్తూ ఉన్నాం. చూడండి, దేవనాగరిక లిపిలో రాస్తూ ఉన్నాం. నెక్స్ట్ రెండోది ఖరోష్టి లిపి, ఖరోష్టి లిపి అని పిలుస్తున్నాం. ఇది కుడి నుంచి ఎడమకు రాస్తే, కుడి నుంచి ఎడమకు రాస్తే దాన్ని మనం ఖరోష్టి లిపి అని చెప్పి పిలుస్తున్నాం. ఈ ఖరోష్టి లిపిలో రాయబడేటువంటి భాష ఏదంటే మనకు ఉర్దూ భాషను ఇట్లా రాస్తూ ఉంటారు, మనం గమనించుకుంటుంటాం. ఉర్దూ భాషలో ఈ ఖరోష్టి లిపిని వాళ్ళు వాడుతూ ఉంటారు. అలాగే మూడవది మనకి బ్రహ్మలిపి లేదా సర్పలిపి లేదా దీన్నే బొమ్మల లిపి అని కూడా పిలుస్తారు. చూడండి, బొమ్మల లిపి అని చెప్పి పిలుస్తున్నాం. ఏంటి మరి సర్పలిపి, బొమ్మల లిపి, బ్రహ్మలిపి అంటే కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడికి అన్ని వైపులకు రాసేదాన్ని మనం ఏమని పిలుస్తున్నామంటే ఇదో ఇట్లా కంటిన్యూస్గా ఒక చోటు నుంచి మొదలుపెట్టి అటువైపుకు, అటు నుంచి ఇటువైపుకు, ఇటు నుంచి అటువైపుకు ఇట్లా అన్ని వైపులకు రాసేదాన్ని మనం ఏమని పిలుస్తున్నామంటే బ్రహ్మలిపి లేదా సర్పలిపి లేదా బొమ్మల లిపి. ఇలా సర్పం వలె ఇట్లా కుంట్లు తిరిగి ఉంటుంది కాబట్టి దీన్ని సర్పలిపి అని కూడా మనం పిలుస్తూ ఉన్నాము. ఈ 3 రకాల లిపిలు మనకు కనిపిస్తున్నాయి. మరి బ్రహ్మలిపి లేదా సర్పలిపి ప్రధానంగా మనకు సింధు నాగరికత, సింధు నాగరికత కాలంలో మనకు కనిపించినటువంటి లిపి ఏదంటే బొమ్మల లిపి లేదా సర్పలిపి లేదా బ్రహ్మలిపి అని చెప్పి పిలుస్తున్నాం. మనం ప్రధానంగా ఇప్పుడు రాస్తున్నటువంటి లిపి ఏదంటే దేవనాగరిక లిపిగా మనం పేర్కొంటూ ఉన్నాం. సో ఉర్దూ భాష ఏ లిపిలో రాస్తారు అంటే ఖరోష్టి లిపిలో రాస్తారు. అంటే కుడి నుంచి ఎడమకు రాస్తే ఖరోష్టి, ఎడమ నుంచి కుడికి రాస్తే దేవనాగరిక, 2 వైపులకు రాస్తే బొమ్మల లిపి లేదా సర్పలిపి. నెక్స్ట్ మరి భారతదేశంలో మనం గనుక గమనించినట్లయితే ఈ క్యాలెండర్స్ కూడా ఒకసారి మనం గమనిద్దాం. చూడండి, హిందూ మత క్యాలెండర్ను శక క్యాలెండర్ అని పిలుస్తాం. చూడండి, హిందూ మతానికి సంబంధించిన క్యాలెండర్ శక క్యాలెండర్ అని పిలుస్తాం. ఇది మనకు మార్చి 22న ప్రారంభమై మళ్ళీ మార్చి 21న అంతమవుతోంది. అలాగే ఇస్లాం క్యాలెండర్ను మనం హిజ్రీ క్యాలెండర్ అని పిలుస్తున్నాం. చూడండి, హిజ్రీ క్యాలెండర్ అని పిలుస్తున్నాం. మరి క్రిస్టియన్ మత క్యాలెండర్ని మనం ఏమని పిలుస్తున్నామంటే గ్రెగేరియన్ క్యాలెండర్ అని మనం పిలుస్తూ ఉన్నాం. సెకా, హిజ్రీ, గ్రెగేరియన్. మరి ప్రస్తుతం మనం ఎక్కువ మంది ఫాలో అవుతున్న క్యాలెండర్ ఏది అంటే ఈ గ్రెగేరియన్ క్యాలెండర్. దీన్ని పోప్ గ్రెగరీ 1857లో తయారు చేసినాడు అని చెప్పి చెప్పుకుంటున్నాం. ఇది మనకు జనవరితో స్టార్ట్ అయ్యి
డిసెంబర్తో ఎండ్ అవుతుంది. చూడండి, జనవరి నెలతో స్టార్ట్ అయ్యి డిసెంబర్తో ఎండ్ అవుతుంది. దట్ ఈస్ గ్రెగేరియన్ క్యాలెండర్. మనం అందరం కూడా జనరల్గా ఫాలో అయ్యే క్యాలెండర్ ఇదే అని చెప్పి పిలుస్తున్నాం. సో భారత ప్రభుత్వం ఆర్థిక సంవత్సరం మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మార్చి 22 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే భారత ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వాలు, భారతదేశంలోనే రాష్ట్ర ప్రభుత్వాలు ఫాలో అయ్యే క్యాలెండర్ ఏదంటే శక క్యాలెండర్. ఆ శక క్యాలెండర్ ఆధారంగానే మనకి ఈ ఆర్థిక సంవత్సరం మనకి మార్చి చివరి నాటికి లేదా ఏప్రిల్ 1 నాటికి క్లోజ్ అవుతూ ఉంటుంది అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాం. సో ఇవి భారతదేశంలో ఉన్నటువంటి క్యాలెండర్లకు సంబంధించినటువంటి అంశాలు. ఇక భారతదేశం పేర్లు తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్దాము అంటే భారతదేశం యొక్క అక్షాంశ రేఖాంశ వ్యాప్తి గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం.